హలో అండి, నేను మీ డాక్టర్ కల్పన గించిపల్లి. లెట్ us డిస్కస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ టుడే. హిస్టెక్టమీ అయిపోయిన తర్వాత ఓవరీస్ని ఉంచితే ఏం ప్రాబ్లం వస్తుంది, తీస్తే ఏం ప్రాబ్లం వస్తుంది, లేదా ఉంచితే గనక ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవి మనం ఈరోజు తెలుసుకుందాం. ఓవరీస్ని ఉంచితే గనక డెఫినెట్గా వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ తగ్గుతుంది, కాల్షియం లెవెల్స్ బాగానే ఉంటాయి, అండ్ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా కొంచెం తక్కువ ఉంటాయి. కాకపోతే ఉంచడం వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా వస్తాయో తెలుసుకుందాం. ఇప్పుడు యూట్రస్ తీసిన తర్వాత అండాశయాలు ఉంచితే గనక బ్రెయిన్ నుంచి ఎవ్రీ మంత్ వచ్చే సిగ్నల్ అయితే వస్తుంది, కానీ ఆ టార్గెట్ ఆర్గన్ లేకపోవటం వలన ఓవరీస్లోనే ఉండిపోతుంది అనమాట. సో కంటిన్యూస్ స్టిమ్యులేషన్ వల్ల ఓవరీస్కి సిస్ట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, అంటే నీటి బుడగలాగా ఫామ్ అవుతాయి, అవి సైజ్ కూడా పెరుగుతూ ఉంటాయి. చాలాసార్లు డాక్టర్స్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ రాకూడదు, పేషెంట్కి ఇబ్బందులు అవ్వకూడదు అని చెప్పి ఓవరీస్ని రిటైన్ చేస్తారనమాట. అయితే వీటి గురించి తప్పకుండా ఫాలో అప్ చేసుకోవాలి. ఓవేరియన్ ట్యూమర్స్ చాలా సైలెంట్గా పెరుగుతాయి, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు, అంటే అసలు ఏ సిమ్టమ్స్ కూడా కనిపించవు అనమాట. సింపుల్గా జస్ట్ గ్యాస్ట్రైటిస్ ఉంటుంది, దానికోసం వాళ్ళు ఏవో ఒక మందులు వాడేస్తారు. కానీ యాక్చువల్గా బాగా పెద్దగా సైజ్ పెరిగిన తర్వాత కొంచెం నాకు పొట్ట పెరుగుతుంది అని చెప్పి కంప్లైంట్ తీసుకొని వస్తారు. అన్ఫార్చునేట్లీ లాస్ట్ వీక్లో ఇలాంటి 2 కేసెస్ చేసామండి. అప్పుడే అనిపించింది అనమాట, తప్పకుండా పేషెంట్కి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. హిస్టెక్టమీ చేసి ఓవరీస్ని కనుక రిటైన్ చేస్తే తప్పకుండా ఎవ్రీ 6 months స్కాన్ చేయించుకోవాలి. ఓవరీస్లో సిస్ట్లు ఏమైనా వస్తున్నాయా లేదా ఏమైనా పెరుగుతున్నాయా అనేది మనం తెలుసుకోవాలి. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ ప్లీజ్ ఫాలో మై పేజ్ ఆన్ Facebook, YouTube and Instagram. Thank you.